ఇప్పుడు వేసి గారి నా ఇష్టం. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇట్లాంటి బాబు కోసం ఎదుగుతుంది. నా సొంత కొడుకునైనా కూతురునే వదిలేసాను. కులం గోడ దోస్తుంది, మతం వస్తుంది. మన కులం ఒకటి అనుకున్నప్పుడు మన మధ్య ఆనందం పెరుగుతుంది. నీ మతం నా మతం వేరనుకునే గొడవలు వస్తుంది. రైతు పండించే పంట పురుగు పట్టి పాడైపోయినా, లేకపోతే అసలు పంట చేతికి రాకుండా పాడైపోయినా తప్పెవరిది? పంటదా, రైతుదా, భూమిదా? అది నేర్చుంది. పంట పండించేది రైతు కదా. నువ్వు కల్వ చేయటికే నీకు అధికారం ఉంది. పంట పండించావు, తుఫాను వచ్చి కొట్టుకుపోతావు. అంటే అలాంటి విపరీతాలు ఏం జరగకుండా నేచర్ అంతా బాగుంది. అంటే నేచర్ మీన్స్ వర్షాలు సకాలంలో పడ్డాయి, ఎండలు మంచిగా వస్తున్నాయి, ఎలాంటి తుఫానులు రాలేదు, పంట సరిగ్గా పండలేదు, పురుగు పట్టేసింది, లేదా ఏదైనా కానీ ఏ విధమైన కారణం చేతనే పంట పాడైపోతే తప్పెవరిది? అంటే నీ ధర్మం నువ్వు పూర్తిగా చేసి ఆ పురుగు పట్టినప్పుడు మందు తీసుకొచ్చి కొడితే అయినా కూడా నీ విశ్వ ప్రయత్నం చేసినా కూడా అది పురుగు పడితే నీది కాదు, అది నేర్చింది. ఒకవేళ అది దానికి పురుగు పడితే నాకేంటి ఏమైపోతుంది నిర్లక్ష్యం చేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా దానికి నీరు పంట పోయకుండా మందు కొట్టకుండా చేస్తే అది నిర్లక్ష్యం అవుతుంది, నీదే తప్పు. నీ లోపం లేకుండా చేస్తే అది ఏం జరిగినా అది నేర్చింది, నీ తప్పు. ఇంకా సో అదే దాన్ని ఒక కులబద్ధ పేరెంట్స్ కి, అంటే ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి తల్లిదండ్రులకి ఆపాదిస్తే ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు పెడదారిని పడుతున్నారు. డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని, శృంగారం అని, ఇట్లా యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు. అంటే దీని అర్థం పేరెంట్స్ చెప్పట్లేదనా, లేదా గారాబం ఎక్కువ? అంటే ఫస్ట్ పూర్వకాలంలో అసలు అంత అన్నం పెట్టి 2 డ్రెస్సులు వేసేస్తే ఇంటికి వచ్చేవాళ్ళు. నా తండ్రి అయినా ఒక 10 రూపాయలు కాదు 10 పైసలు అడగాలంటే ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళతో నిలబడాలి. అవును. ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. అది భయం కాదు, గౌరవం. అసలు తెలీదు. అదే 3 రూపాయలు పుస్తకాలు కొనాలని 3 రూపాయలు అడిగితే 3 రూపాయలు ఇస్తే అప్పుడు 30 పైసలు 15 పైసలు ఉండే ఎక్సైజ్ బుక్. అది 7 పుస్తకాలు కొనుక్కొని 20 పైసలు ఉంటే 2 రూపాయలు 80 పైసలు వెళ్ళి 20 పైసలు తండ్రి చేతిలో పెట్టేవాడు. ఆ 20 పైసలు ఆయన జేబులు వేసుకునేవాడు. ఎప్పుడు కొనుక్కోవడానికి ఇచ్చేవాడు కాదు. మాకు తెలియదు ఇక అసలు. అదే డబ్బు సొంతంగా పెరిగేటప్పటికి ఈ బాహ్య ప్రపంచ ఆకర్షణ వెళ్ళి ఏదైతే బాహ్య ప్రపంచ ఆకర్షణ ఉన్నదో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. పిలుస్తున్నప్పుడు ఇతని ఇంద్రియాలకి జయించలేక ఆకర్షణతో వీళ్ళు వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే దీనికి ఏంటి సొల్యూషన్? ఇంద్రియ లోపలే నా యొక్క మనసు యొక్క. అంటే అది తల్లిదండ్రుల దగ్గర ఉందా, పిల్లల దగ్గర ఉందా? తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులు కూడా బాధ్యత 100% చెప్పి కూడా బిడ్డ వినకపోతే బిడ్డదే తప్పు, చెప్పకపోతే తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరంటారా, లేకపోతే అయ్యి నాకు పెద్దగా తెలియదు. నేను 28 ఏళ్ళ నుంచి బయటికి రాలేదు, న్యూస్ పేపర్ టీవీ చూడలేదు. అంతే. నిన్న మనవాడు వచ్చాడు 21 సంవత్సరం, నాకు తెలియదు, వెళ్ళిపోమన్నా. సో మరి మీకు తెలిసిందల్లా? నాకు తెలిసిందల్లా ఆనందం, ఎప్పుడు ఆనందం, ఆత్మానందం. ఆత్మజ్ఞానం ఏం నేర్పిస్తుంది? ఆనందం, అంతేగా, ఎప్పుడు ఆనందం. గాఢ నిధులు ఎప్పుడు 8 గంటల ఆనందం ఉన్నామో అదే ఆనందంగా ఉండటం. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే ఆనందంగా ఉండడం అంటారు, అంతే. అంతే, నీ సహజ స్థితి ఆనందము. ఇవన్నీ ఇంద్రియ సుఖాలు. ఇప్పుడు ఒక మనిషి బ్రాందీ తాగుతాడు, తాగి 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదే వ్యక్తికి ఈ ప్రపంచం బ్రాందీ మొత్తం ఇచ్చి కోటి క్యాష్ ఇస్తాను తాగమనండి, ఒక్క డ్రాప్ తాగమనండి. ప్రపంచంలో బ్రాందీ అంతా అక్కడ పెడతాను, ప్లస్ కోటి నేనే క్యాష్ ఇస్తాను, ఒక డ్రాప్ తాగమని. ఇప్పుడు ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు, వెళ్తే నెలకి 30,000 వస్తాయి జీతం. గార్డెన్ దగ్గరకు పోయినప్పుడు ఆ కార్ని 1 నిమిషం డ్రైవ్ చేయమనండి, ప్రపంచంలో కార్లన్నీ ఫ్రీగా ఇచ్చి ప్లస్ కోటి క్యాష్ ఇస్తారు. గార్డెన్ ఇది నువ్వు సెక్స్ చేయాలా, పురుషుడిన స్త్రీని కోరుకుంటావా, కోరుకో, ఈ ప్రపంచ ఉన్నటువంటి అందగానే తీసుకొచ్చి నీ ముందు పెడతాను, ప్లస్ ప్రపంచ సంపద అంతా క్యాష్ అన్ని నగలు బంగారం అంతా ఉచితంగా ఇస్తాను. ఏది ఎక్కడ అంటే అక్కడ జ్ఞానము అంటే మోక్ష స్థితి. అక్కడ దాన్నే మాయా సాతాను దిల్ అంటారు. ఈ మనసు నీ ఆధీనంలో ఉందా, మనసు నీ ఆధీనంలో చూసుకో. ప్రపంచంలో యుద్ధాలు చేసి జయించాలనుకున్నారు, వాళ్ళు ఏమయ్యారు? మట్టి పాలయ్యారు.
మనసుని జయిస్తే ఎంత తేలిక. ఇదిగో ప్రపంచాన్ని జయించాలి అనుకున్నారు మీరు, అలాగే ఇట్లా నిద్రపోయారు. ఏదిక ప్రపంచం జయించడానికి? అంతే. ఎద్దు ఈయన దూడని కన్నది ఎద్దు, కట్టేయని అంటాడు. ఎద్దు అంటే ఏంటి అసలు? దాన్ని కట్టేసేది ఎద్దు ఏం లేదు కదా, మన దూడని కట్టేసేది ఏంటి? అసలు జగత్ ఎప్పుడు వచ్చింది? మనసు వస్తే వచ్చింది, మనసు తీసేస్తే లేదు. అంటే ఇప్పుడు బయట చాలా వరకు కులం పేరుతో మతం పేరుతో తండ్రులాడుతున్నారు. కొన్ని పేర్లు చాలా వరకు వినిపిస్తాయి, నా మతం గొప్పది, మా దేవుడు గొప్పడు, ఇలా వస్తుంటాయి కదా. అంటే ఇవన్నీ ఏమీ లేకుండానే వాళ్ళు చెప్తున్నారా? వాళ్ళ మనసు నుంచి వచ్చింది కులము మతము. ఇప్పుడు నాకు ఒకప్పుడు ఉంది కులము మతము, ఇప్పుడు కులం కూలదోస్తుంది, మతం నచ్చేస్తుంది. మన కులం ఒకటి అనుకున్నప్పుడు మన మధ్య ఆనందం పెరుగుతుందా? నీ మతం నా మతం వేదనుకునే గొడవలు వస్తున్నాయి. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అనుకున్నప్పుడు ఇంకా కులాలు మతాలు ఎక్కడున్నాయి? అది మాయ. ఇప్పుడు నాకు జాతి కుల మత దేశ ప్రాంత భేదాలే లేవు, పేదవాడు ధనవంతుడు ఈ భేదాలే లేవు. అంటే అప్పుడు ఇప్పుడు మీరు ఎవరితో అయినా కలిసి తిరుగుతారా? ఇలాగే ఉంటుంది. అది కానీ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు వేసి గారి ఇంటికి వెళ్దాం పదండి, ఇట్లాగా మాట్లాడతారు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాట్లాడతారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే 5 నిమిషాలు బయటే. సో ఇది ఎంతవరకు నా ఇష్టం. నేను ఏమంటానంటే, ఇప్పుడు మనకి వేసి దగ్గరతో మాట్లాడటానికి ఇబ్బంది లేదు, లేదా వేరే ఇంకెవరితో మాట్లాడటానికి ఇబ్బంది లేదు. వాళ్ళు మారాలి అంతే. ఒక దొంగతోటని మాట్లాడతారు, వాళ్ళు మారాలి. ఇచ్చారంటే దొంగతనం మారాలి. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా దొంగతనం చేయలేరు. ఇప్పుడు మీరు దాని ప్రకారం అయితే ఎవరు గాఢ నిద్రలో ఏం చేయలేరు. కానీ కళ్ళు తెరిసిన తర్వాత చాలా కంటికి కనపడుతున్నాయి. వాటిని నిగ్రహించుకోవడానికి అనువైన మార్గం ఏమైనా ఉందా? ఏం బద్దా. ఇప్పుడు కంటికి కనిపించే ప్రపంచాన్ని కోలేదెవరు? మనస్సు. ఆ కోలకపోతే అదేమన్నా లోపల పడుతుందా? ఇప్పుడు బయట కాలు చూసింది, కోరితేనే కదా డబ్బు అవసరం. కోలకపోతే లోపల తలపు పడుతుందా? ఇంపాసిబుల్. ఇప్పుడు నా మనసు కంటికి మొత్తం చూసినా ఈ ప్రపంచం కరెన్సీ ఎక్కడ పెట్టినా ముట్టుకోరు, కార్లన్నీ ముట్టుకోరు, బంగారం ముట్టుకోరు. ఎందుకంటే నా సాధనలో అలా తయారు చేసుకున్నాను జీవితాన్ని. మహాత్ములందరినీ చూసుకున్నాను. అంటే ఇది ఒక్క నైట్లో వచ్చింది కాదు. అంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారం నుంచి ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇట్లాంటి బాబు కోసం ఎదుగుతున్నారు. నా సొంత కొడుకునైనా కూతురైనా వదిలేసామని. ఇట్లాంటి అబ్బాయి నాకు 10 కోట్లు ఇచ్చాను. ఇప్పుడు దొరికాడు. ఎంత చూడండి, ఎటువంటి జ్ఞానం, చక్కగా ఉన్నాడు, మంచి మనసు. కామక్రోధాన్ని జయించాలి, ఆ పరమాత్మను తెలుసుకోవాలి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరంటే ఇప్పుడు మీ వయసు ఒక 70-10 ఉండొచ్చు. దీనికి వయసు అదే మీ దేహానికి ఒక 70-10 ఉండొచ్చు. సో ఈ 70-10లో మీ దేహం చూసింది, మీ కళ్ళు చూసింది, మీ మనసు చూసింది, అనుభవించింది, చూసింది కాబట్టి మీకు ఒక పర్టికులర్ ఆలోచన పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు నేనున్నాను, ఒక 2-10-3 ఉన్న వ్యక్తులు వీటిని నేర్చుకోవాలంటే వాడిని అనుభవించితేనే నేర్చుకోగలిగి బయటికి రాగలుగుతారా, లేకపోతే ఏమన్నా విధానం ఉంటుందా నేర్చుకోవడం? అంటే ఇప్పుడు బ్రాందీ తాగే వాళ్ళ అనుభవం వాళ్ళకి చెప్తారు, కానీ బ్రాందీ తాగని వాళ్ళు అనుభవం చెప్తారు. మరి గాఢ నిద్రలో ఏ అనుభవం లేకుండా ఉన్నది ఆనందం.